వెల్కమ్ టు K6 చర్చ కార్యక్రమం. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో రిటైర్డ్ ఆర్మీ జవాన్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మరి లేట్ చేయకుండా వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా మీరు ఏ ప్రాంతంకు చెందిన వాళ్ళు, ఎక్కడ పుట్టారు, ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీ యొక్క ఇంట్రడక్షన్ తెలియజేస్తారు. నా పేరు బానుక చంద్రశేఖర్. మా నాన్న పేరు రమణయ్య, అమ్మ పేరు బి లక్ష్మి. మాది మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామం. నేను ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడనే చదువుకున్నాను. ఫస్ట్ మా విలేజ్ నుంచి మొట్టమొదటిగా ఒక ఆర్మీలో జాయిన్ అయిన మొట్టమొదటి క్యాండిడేట్ని నేనే. అప్పటి వరకు మా విలేజ్లో ఒక ఫోర్సెస్ దాంట్లో డిపార్ట్మెంట్లో ఎవరు లేరు. ఒక అతను కానిస్టేబుల్ ఉండే. ఒక యూనిఫామ్ డ్యూటీ చేయాలంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని 2001లో ఇండియన్ ఆర్మీకి సెలెక్షన్ అయ్యాను. నేను 2000 డిసెంబర్లో ఇక్కడ మన నిజామాబాద్లోని పోలీస్ ప్రోగ్రాంలో సెలెక్షన్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్షన్ అయినాను. 2001లో మహారాష్ట్రలోని నాసిక్లో 1 year ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్లో పడ్డది. తర్వాత 2 years అక్కడనే వర్క్ చేసిన, ఫిరోజ్పూర్ ప్లస్ అమృత్సర్ ప్రాంతంలో. 2003 నుంచి 2006 వరకు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో వర్క్ చేశాను. 2006 నుంచి 2009 వరకు రాజస్థాన్లో వర్క్ చేశాను. మళ్ళీ 2009 నుంచి 2013 వరకు మళ్ళీ వన్స్ అగైన్ నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. అక్కడ డోడా డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను. తర్వాత 2018లో నేను రిటైర్మెంట్ తీసుకొని ప్రజెంట్ ఆలూరు మండలంలోని కల్లెటి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ఓకే సార్, మీ గ్రామంలో ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు? ప్రజెంట్ మేడం నేను ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్గా మా విలేజ్లో ఇప్పటి వరకు ఒక 24 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఒక 6 ఇటీవల రిటైర్డ్ అయ్యి వాళ్ళు కూడా వివిధ డిపార్ట్మెంట్లలో వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఒక 18 మెంబర్స్ ఇండియన్ ఆర్మీకి సేవలు అందిస్తున్నారు. ఓకే సార్, మీరు మీ యొక్క డ్యూటీలో ఉన్న సమయంలో అంటే ఎలాంటి యుద్ధాలు ఏమైనా జరిగాయా, దాని గురించి ఒకసారి తెలియజేస్తారా? ఇప్పుడు లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ అనేది నడుస్తుంది. ఇది బయట ప్రపంచానికి పబ్లిక్ తెలిసింది ఇదే. బార్డర్లో డైలీ అక్కడ ఏదో ఒక రకంగా అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. అది కొత్త ఏం కాదు, బట్ మనకి ఇక్కడ వరకు అవి తెలియదు. మొత్తం మీద మన పాకిస్తాన్ని చేసుకొని 4 రాష్ట్రాలు ఉంటాయి: గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ J&K. ఇక్కడ ప్రతిరోజు ఏదో విధంగా అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. అక్కడ డైలీ నిరంతరంగా 24 గంటలు అక్కడ యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది. ఏదైనా పెద్ద మేజర్ అటాక్ జరుగుతూనే తప్ప ప్రజెంట్ అయితే అక్కడ రెగ్యులర్గా వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఓకే సార్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారత్ పాక్ యుద్ధం గురించి ఎలా జరుగుతుంది? బయట ప్రపంచానికి తెలిసి ప్రజెంట్ ఒక ఇప్పుడే అనుకుంటున్నారు, బట్ ఇండియన్ ఆర్మీలో రెగ్యులర్గా అది నిరంతర ప్రక్రియగా జరుగుతూనే ఉంటుంది. మన సోల్జర్స్ అందరూ 24 గంటలు బార్డర్లో గస్తీ కాస్తూనే ఉంటారు. దానికి ఏ విధంగా అయితే బయట పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది అన్ని రకాలుగా మన ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ 3 త్రివిధ దళాలు ఖచ్చితంగా అటాక్, కౌంటర్ అటాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. భారత్ పాక్ యుద్ధం జరిగితే ఏ రాష్ట్రాలకు ముప్పు ఉంటుంది, అక్కడ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం మనము పాకిస్తాన్ ఆనుకొని ఉన్న 4 రాష్ట్రాలు ఉంటాయి: జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ. ఇక్కడ ఈ 4 రాష్ట్రాల్లో బార్డర్ నుండి దగ్గర ఒక 150 కిలోమీటర్ వరకు ఏవైతే ఆ గ్రామాలు కానీ, అక్కడ ఉన్న సిటీలు కానీ వీటికే ఇదే ఉంటుంది. ఎప్పుడైతే ఒక పెద్ద యుద్ధం లాంటిది జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా అక్కడి పబ్లిక్కు మన ఇండియన్ ఆర్మీ ఏదో రకంగా వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది కల్పిస్తారు. అటాక్ అనేది ఏ ప్రాంతంలో అయినా ఎప్పుడైనా జరగవచ్చు. అన్ని ప్రాంతాలను రక్షించుకుంటూనే గస్తీ కాస్తూ ఉంటారు. దీనికి మన ఇండియన్ ఆర్మీతో పాటు BSF కానీ, CRPF కానీ, ఖచ్చితంగా పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఇవన్నీ కలిసికట్టుగానే వర్క్ చేస్తుంటాయి. అక్కడ పబ్లిక్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 100% వాళ్ళని సేవ్ చేయడానికే మన ఫోర్సెస్ ఉంటాయి. ఏదైతే ఎప్పుడైతే పాకిస్తాన్ అనేది అటాక్ జరుగుతూ ఉంటుందో దానికి అనుగుణంగానే మనం గట్టిగా ధీటు జవాబు ఇస్తాం వారికి. ఇదైతే కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఓకే సార్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంటే ఏం చెప్తారు? ప్రపంచ దేశాలలో కల్లా ప్రజెంట్ మనం ఏదైనా చూస్తే ఇండియన్ ఆర్మీ ఇది ద బెస్ట్ ఆర్మీ. ఆయుధాల కంటే ఆత్మవిశ్వాసం దాని మీదనే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎక్కువ ప్రిపేర్ ఇస్తారు. ఒక ప్రపంచ సర్వే తీసుకుంటే అందరికంటే అన్ని దేశాలలో ఉన్న ఆర్మీ కంటే ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఈజ్ ద బెస్ట్ సోల్జర్స్ ఫర్ సర్వ్ ఫర్ నేషన్. ఓకే సార్, ప్రపంచ దేశాల ఆర్మీకి మన ఇండియన్ ఆర్మీకి తేడా ఏంటి సార్? ఇప్పుడు ఓవరాల్గా టెక్నికల్ టైప్లో చూసుకుంటే మేడం, అన్ని విధాలుగా ఇండియన్ ఆర్మీ ఈజ్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. మన స్ట్రెంత్,
మన వెపన్స్ దీనికంటే మన సోల్జర్స్ యొక్క ఆత్మవిశ్వాసమే అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎటువంటి శత్రు దేశాన్ని అయినా కానీ మనోధైర్యంతో వితౌట్ వెపన్స్ అయినా సరే బార్డర్లో ధీటుగా జవాబు ఇవ్వడానికి మన ఇండియన్ ఆర్మీ ఇస్ ద బెస్ట్. మన సోల్జర్స్కు ఆ విధంగా మన ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మానసికంగా ప్లస్ ధైర్యంగా ఉండి అన్ని విధాలుగా ముందుకు పోతూ ఉంటారు. సార్ అలాగే ప్రజెంట్ జరుగుతున్నటువంటి సింధూర్ ఆపరేషన్ గురించి ఏం చెప్తారు? ఆపరేషన్ అనేది ప్రజెంట్ జరుగుతుంది, దానికి మీకు అంతా తెలిసిన విషయమే. మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలను ఎదుర్కోవడానికి ఆ పక్క దేశానికి అంతటి కెపాసిటీ అనేది లేదు. వాళ్ళు ఏదో 10% అటాక్ చేస్తే మనం ఒక 100%తో జవాబు ఇస్తూ ఉంటాం. అన్ని రంగాల్లో చూసుకున్నా కానీ గ్రౌండ్ అటాక్ కానీ వాటర్ అటాక్ కానీ స్కై అటాక్ కానీ దేనికైనా సరే ధీటుగా జవాబు ఇచ్చేస్తుంది మన ఇండియన్ ఆర్మీ. వాళ్ళు చేసిన ప్రజెంట్ సిచ్యువేషన్కి మనం ఏ విధంగా కౌంటర్ అటాక్ ఇచ్చామనేది దేశానికి అందరికీ తెలిసిన విషయమే. ఓకే సార్, వెపన్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్మీలో ఎలాంటి వెపన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్మ్స్తో పాటు గన్స్ ఉంటాయి. బోఫోర్స్ గన్స్ కానీ ఇంకా వేరే గన్స్ కానీ అన్ని రకాలుగా మిజైల్స్ కానీ ఉన్నాయి. ఒకప్పటికంటే ఇప్పుడు మన దేశం చాలా బెటర్ ఉన్నది. వెపన్స్లో అన్ని విధాలుగా ముందుకున్నది. సార్ శత్రు దేశాల నుంచి ఎలాంటి అటాక్ వచ్చినా కానీ వెంబడి స్పందించే విధంగా ఆర్మీ అలర్ట్గా ఉంటుందా? కొత్తగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది కాదు, 1971 చూసుకుంటే మన పాకిస్తాన్ నుంచి మనకు జరిగే యుద్ధంలో ప్రతిసారి విజయకేతనం అనేది మన దేశాందే ఉంది. 71లో కూడా వాళ్ళు ఓడిపోయారు. తర్వాత ఓపీ విజయ్ ఆపరేషన్ పరాక్రమంలో కూడా వాళ్ళే, కార్గిల్ వార్లో కూడా మనం వారికి ధీటుగా జవాబిచ్చాం. ఈ విషయం అంతా పాకిస్తాన్కు ఖచ్చితంగా తెలుసు. బట్ వాళ్ళు చేసిన అటాక్ అనేది మనకు ఏమాత్రం ఎటువంటి నుక్సాన్ అనేది చేయదు. బట్ అన్ని విధాలుగా మనం వారికంటే బెటర్ అని నేను చెప్తున్నాను. సార్ మీరు డ్యూటీలో ఉన్న టైంలో అంటే జరిగినటువంటి అటాక్లలో ఏది పెద్ద అటాక్ అని మీరు అనుకుంటారు? నేను ఫస్ట్ నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే పంజాబ్కి వెళ్ళానో అప్పుడు ఆల్రెడీ మనది 2000లో పార్లమెంట్ మీద అటాక్ జరిగిన తర్వాత ఓపీ పరాక్రమంలో మేము పాల్గొన్నాను. అప్పుడు నేను ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని నేను కంపెనీకి వెళ్ళిన తర్వాత ఒక 1 year మేము డిప్లాయ్మెంట్లో ఉన్నాం అమృత్సర్లోని ఎయిర్ఫీల్డ్ దగ్గర. అప్పుడే చాలా విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి వెళ్ళిన తర్వాతనే ఒక యుద్ధంలో ఎలా పాల్గొనాలి, యుద్ధంలో ఏమేమి నేర్చుకోవాలని మా పై ఆఫీసర్తో తక్కువ టైంలోనే మంచిగా నేర్చుకోవడానికి చాలా అవకాశం దొరికింది. 1 year మాత్రం మేము ఫస్ట్ లడాయిలో ఉన్నాం. తర్వాత నేను జేఎండ్కేలో వర్క్ చేసిన తర్వాత కూడా 2009 నుంచి 2012 వరకు కూడా ఖచ్చితంగా డోడా డిస్టిక్లో ఉన్నాం. అక్కడ కూడా చాలా ఇలాంటి అటాక్సే జరిగినాయి. అన్నిటికీ మేము ధీటుగా ఎదుర్కొన్నాం, జవాబు ఇచ్చాను వారికి. సార్ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ జేఎండ్కేలో చూసుకుంటే ఫస్ట్ మనం అక్కడ యుద్ధం చేయాల్సింది అక్కడ ఉన్న క్లైమేట్తో ఉంటుంది. శత్రువులకు ఎప్పుడైనా సరే మనకు కానీ వాళ్ళకు కానీ, అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్కు మాత్రం అక్కడ వాతావరణ పరిస్థితులన్నీ వాళ్ళకు కరెక్ట్గానే ఉంటాయి. మనం ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి మన ఆర్మీకి సెలెక్షన్ అయిన సోల్జర్స్ అక్కడ ఫస్ట్ క్లైమేట్ని వంట పట్టించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మన జమ్మూ నుంచి చూసుకుంటే శ్రీనగర్ ఆ బార్డర్ ఏరియా అంతా కూడా మొత్తం ఎప్పుడైనా సరే అక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది. ఒక -30 -40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా మన సోల్జర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎప్పుడు కనీసం సంవత్సరంలో ఒక 7-8 నెలలు మాత్రం ఎప్పుడు బర్ఫ్ అనేది పడుతూనే ఉంటుంది. మన గలేషియర్ సియాచిన్ లాంటి బార్డర్లలో దగ్గర ఒక -30 నుంచి -40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అక్కడ కూడా మన వెపన్స్తోని మన సోల్జర్స్ 24 గంటలు కూడా అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటారు. సార్ వెపన్స్ మిషన్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీలో కానీ ఎక్కడైనా సరే లేటెస్ట్ వెపన్స్ ఏవైతే వస్తాయో దానికి ఖచ్చితంగా అక్కడనే మాకు కూడా ఆ వెపన్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ మేము ట్రైనింగ్లో యూజ్ చేసిన వెపన్స్ అనేది కాకుండా తర్వాత మేము అక్కడ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కూడా వేరే రకమైన వెపన్స్ ఉంటాయి. దాని పేర్లు ఇప్పుడు అవసరం మీరు చెప్పడానికి. ఆ వెపన్స్ మీద కూడా మాకు ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్తో పాటు మేము ఇంకా ముందుకు పోతూ ఉంటాం. దాంట్లో ఏ విధంగా అయినా ఒకవేళ మిలిటెంట్స్ అటాక్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళకు ఎక్కడెక్కడ ఏమేమి చెక్ పోస్టులు ఉంటాయి, దాన్ని మేము ఏ విధంగా ముందుకు పోయి ఏ విధంగా దాన్ని కౌంటర్ అటాక్ చేయాలనేది మాకు ట్రైనింగ్లో మా పై ఆఫీసర్స్ నేర్పిస్తారు. దాన్ని మేము తూచా తప్పక పాటించుకుంటూ కమ్యూనికేషన్ పరంగా కూడా మేము ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ దాన్ని కూడా మేము సాల్వ్ చేసుకుంటూ ఒక దేశానికి 24 గంటలు మేము శత్రు దేశాల నుంచి ఎటువంటి హాని కలగకుండా, దాంతోపాటు మన దేశానికి మన వెనుక ఉన్న మన పబ్లిక్ కానీ ఎటువంటి హాని కలగకుండా 24 గంటలు డ్యూటీ చేయడానికి సోల్జర్స్ మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఓకే సార్, యుద్ధం సమయంలో కానీ మామూలు సమయంలో కానీ ఆర్మీలో ఫుడ్ కానీ వాటర్ కానీ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? రెగ్యులర్గా ఎప్పుడు ఉండేదే మాకు అక్కడ కంపెనీ నుంచి కానీ మాకు ఫుడ్ టైంకే వస్తుంది, అట్లా అని కాదు. బట్ బార్డర్లో ఎక్కడైతే జేఎండ్కేలో ఉంటుంది అక్కడ కొద్దిగా పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయి.
ఒక్కోసారి హెవీ బరఫ్ పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ దేనికైనా కానీ మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఏది ఉన్నా కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగానే మేము మా విధులు నిర్వహిస్తూనే ఉంటాం. దానికి తగ్గట్టు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఫుడ్ అనేది టైంకు మాకు కావాల్సింది ఏది ఉంటుందో అది టైంకు అందజేస్తూ ఉంటారు మాకు. ఓకే సార్, చివరగా యువతకి ఒక ఆర్మీ సోల్జర్గా మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి? బట్ ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నా కానీ ఓవరాల్గా కంట్రీలో మన దేశంలో చూసుకున్నా కానీ ఒక ఆర్మీలో మనం ఒక డ్యూటీ చేయడం అనేది అది ఒక పూర్వజన్మ సుకృతమే అనుకోవాలా. దిస్ ఈజ్ ద బెస్ట్ గోల్డెన్ చాయిస్ లాంటిది మన లైఫ్లో. ఒక 18 ఇయర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఒక 18 ఇయర్స్కి మనం ఒక ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత యువతకు ఒకటే నేను సందేశం చెప్పేది, ఫస్ట్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక 17 ఇయర్స్ ఒక 15 ఇయర్స్ ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీలో డ్యూటీ చేయండి. దాని తర్వాత లైఫ్ మీద ఒక డిసిప్లిన్ ఉంటుంది. తర్వాత ఏందే ఫ్యూచర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఒక ఆర్మీలో జాబ్ దొరకడం అనేది చాలా అదృష్టం. అది 90% అది అందరూ ట్రై చేయొచ్చు. బట్ చాలామందికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉంటాయి యుద్ధ సమయంలో ఎలా ఉంటారో, ఎలాంటి ఆహారం తీసుకుంటారో అవన్నీ వివరాలు ఈరోజు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి.